బాలీవుడ్లో ప్రముఖ కమెడియన్ రాజ్పాల్ యాదవ్. ఆయన పేరు చెప్తే బహుశా తెలియని వాళ్ళు ఉండరు బాలీవుడ్లో. ఇప్పుడు ఫోటో చూశారు కదా ఆయన. ఈయన కిక్ 2లో కూడా నటించారు. అయితే ఈయన 2010లో లపా తపా లాపతా అనే ఒక సినిమా తీశారు. ఆయన మురళీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర 5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొచ్చారు. ఆ సినిమా హిట్ అవుతుంది అనుకుంటే భారీ ఫ్లాప్ అయింది. ఆ ఫ్లాప్ సినిమాకి డబ్బులు రాలేదు. దాంతో ఆ మురళీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కి ఆయన వడ్డీతో సహా 9 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. అయితే చెక్ ఇచ్చారు. ఈయన ఇచ్చినటువంటి ప్రతి చెక్కు కూడా బౌన్స్ అవడంతో 2018లోనే ఈయనకి 6 నెలల జైలు శిక్ష కూడా విధించడం జరిగింది కోర్టు. అయితే ఆయన ఆ పై కోర్టుకి వెళ్ళడం, స్టే తీసుకురావడం జరిగింది. అయితే ఇలా స్టే తీసుకొచ్చాడు కానీ ఆ కంపెనీకి ₹1 కూడా ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు కోర్టు ఏమొచ్చేసి సీరియస్ అయింది. అందరికీ ప్రత్యేకమైనటువంటి నిబంధనలు, చట్టాలు ఉండవు, మీరేక జైలుకి వెళ్లాల్సిందే అన్న విధంగా మొన్న ఫిబ్రవరి 4వ తారీఖున తీర్పు ఇవ్వడం జరిగింది. ఆయనకి జైలుకి వెళ్ళాలి, తిహార్ జైలు అధికారుల ముందు లొంగిపోవాలని కూడా చెప్పడంతో ఆయన నేరుగా వెళ్ళి లొంగిపోయారు. ఇప్పుడు తిహార్ జైల్లో ఆయన శిక్ష అనుభవించబోతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఒక్కొక్కరు నిజంగా ఆయన మాట్లాడేటటువంటి మాటలు ఏంటంటే, ఇండస్ట్రీలో ఎవరు కూడా ఎవరికి బంధువులు కారు, ఇక్కడ అంతా కూడా డబ్బే శాసిస్తుంది. నీకు డబ్బు ఉంటే పరిశ్రమలో అందరూ స్నేహితులుగానే ఉంటారు, డబ్బు లేకపోతే అందరూ శత్రువులుగానే చూస్తారు అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఇది వాస్తవమే, కానీ కేవలం సినిమా పరిశ్రమ మాత్రమే కాదు, అన్ని రంగాల్లో కూడా సొంత బంధువులు కూడా ఈరోజు డబ్బు లేకపోతే మనల్ని చీ అని కొట్టేస్తారు. ఇది అదే పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచం ఉంది. కాబట్టి ఎవరైనా అంతే. పైగా ఇప్పుడు ఆ సంస్థకి 9 కోట్ల రూపాయలు ఎలా వస్తాయి? మీరు లాస్ అయిపోయారో లాభపడారో అనవసరం, మిమ్మల్ని నమ్మి డబ్బులు ఇచ్చారు వాళ్ళు. కాబట్టి మీరు చేసింది కూడా తప్పే.